డెమోక్రటిక్గా 2000 సంవత్సరాలు 21వ శతాబ్దంలో ఉన్నప్పుడు మనకి ఇటువంటి అరాచకమైన పాలన బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రం చూడలే. ఇంత డ్యామేజ్, డెమోక్రసీ డ్యామేజ్ ప్రతి ఒక్కటి, అంటే ఇది అయ్యింది, ఇది లేదు, ఈ సెక్టార్ ఉంది లేదు అనేది కాదు. అయితే మీరు అడిగిన ప్రశ్న ఒకటి, స్కీముల గురించి అంటే ఎట్లా పరిపాలన చేస్తారు అనేది. అంటే ఒకటి ఎలా ఇస్తారు అన్నది ఒకటి, నీ డబ్బులు ఖజానా లేవు కదా. అవును, ఛాలెంజ్ ఇది. ఆ ఛాలెంజ్ అవే మాకు క్లారిటీ ఉంది, మాకు తెలుగుదేశం పార్టీకి మాకు క్లారిటీ ఉంది. వాళ్ళు క్రిస్ప్గా చెప్పేస్తారు. సో వాళ్ళు మొత్తం 12 స్కీములు ఉన్నాయి వాళ్ళవి. ఒకటి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, ఒకటి వైఎస్ఆర్ కాపు, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ లా నేస్తం, వైఎస్ఆర్ ఆసరా ఒకటి, తర్వాత జగనన్న తోడు, ఎంఎస్ఎంఈ రీస్టార్టు, వైఎస్ఆర్ బీమా, జగనన్న తోడు చేదోడు స్కీము, తర్వాత వైఎస్ఆర్ నేస్తం, ఆ తర్వాత వైఎస్ఆర్ మత్స్యకార నేస్తం, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా. ఇవన్నీ ఎగ్జిస్టింగ్ స్కీములు వాళ్ళవి. ఇవి కాకుండా ఇన్ అడిషన్ మేము చేసింది ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉమెన్ 6 స్కీములు, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, 3 సిలిండర్స్, ఫ్రీ బస్సు రైడు, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్, ఫైనాన్షియల్ సపోర్ట్ పర్ ఇయర్ వీళ్ళకి ఇచ్చాం. ఇది మేము ఇచ్చింది. ఈ 12కు ఈ 6 అడిషన్. అంటే వీటిలో ఎంతమంది ఉన్నారు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలా, సబ్జెక్టు కరెక్ట్. అది వీటికి అవుతున్న ఖర్చు, వాళ్ళు చెప్పిన ఖర్చు అంతా బోగస్. తర్వాత ఇంకొకసారి ఎప్పుడైనా కావాలంటే మీకు నేను ఇన్ డీటెయిల్డ్గా టైం ఇస్తే నేను చెప్తాను. అది మాకు ఇన్ డీటెయిల్డ్గా ఇవి కాకుండా ఇవి అమలు పరుస్తూ మేము కావాల్సిన డబ్బులు మాకెంత అంటే మేము ఇచ్చిన 6కి సంవత్సరానికి 17,288 కోట్లు మాత్రమే. కానీ వీళ్ళు ముఖ్యమంత్రి చెప్పింది ఏంటంటే 1,20,000 కోట్లు, 1,30,000 కోట్లు అని చెప్పేసి బోగస్ ప్రచారం చేశాడు. కానీ ప్రజలు నమ్మలేదు. కానీ చివరిగా ముగిస్తాను, మాకు వైసీపీ ప్రభుత్వానికి 2022-23 ఫైనాన్షియల్ ఇయర్తో పోల్చుకుంటే 2024-25 ఫైనాన్షియల్ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ ఫ్రమ్ ద డిఫరెంట్ సోర్సెస్ వచ్చి 2,05,350 కోట్లు.